VB.NETలో డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు అంటే డేటాబేస్లో నుంచి డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు దాన్ని ఫిల్టర్ ఎలా చేసుకోవాలి అనేదానికి ఇక్కడ SQL పారామీటర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ పారామీటర్స్ని మనం పాస్ చేయడం ద్వారా ఆ యొక్క స్టేట్మెంట్స్కి మీరు ఏం చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు అనమాట. డేటాని అంటే ఈ సెలెక్ట్, అప్డేట్, డిలీట్ వీటికంతా కూడా ఇట్లాంటి క్వరీ రిలేటెడ్ స్టేట్మెంట్స్కి పారామీటర్స్ పాస్ చేసి మీరు దాని ద్వారా ఆ యొక్క డేటాని ఫిల్టర్ చేయడం, మీకు కావాల్సిన వేలో ఈజీగా డేటా మేనేజ్మెంట్ చేసుకోవడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఆ పారామీటర్ ఎలా పాస్ చేయాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఫస్ట్ మీరు ఇలా ఫామ్ మీద ఒక కాంబో బాక్సు, ఒక డేటా గ్రిడ్ వ్యూ కంట్రోల్, ఒక బటన్ను తీసుకోండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం అరైకిల్లో ఉండే ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఈఎంపీ అనే టేబుల్ ఆల్రెడీ ఉంటుంది స్కాట్ అనే యూజర్లో. ఆ ఈఎంపీ టేబుల్లో ఉన్న జాబ్స్ని ఇక్కడ యూనిక్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఒక 20 రికార్డ్స్ ఉండొచ్చు. ఆ 20 రికార్డ్స్లో అందరికీ కూడా జాబ్, కొందరికి క్లర్క్ గాను, కొందరికి మేనేజర్ గాను ఇట్లా ఉంటాయి. మరి దాంట్లో ఉండే ఆ జాబ్స్ని యూనిక్గా అంటే డూప్లికేట్ కాకుండా మనం ఇక్కడికి దీంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏ జాబ్ అయితే క్లిక్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో క్లర్క్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆ క్లర్క్లకు సంబంధించిన డేటా అంతా ఇక్కడ దీంట్లో రావాలి, దీంట్లో గ్రిడ్లో. అట్లా మనం పారామీటర్ని దీంట్లో తీసుకున్న వాల్యూ ద్వారా దీంట్లోకి పారామీటర్ని పాస్ చేసి డేటా రిట్రైవల్ అనేది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళి OLEDB డేటా అడాప్టర్ని ఒకదాన్ని తీసుకోండి. సో ఇక్కడ న్యూ కనెక్షన్లో అరైకిల్లో ఉండే డేటా కాబట్టి అరైకిల్ తీసుకున్నాం అండ్ ORA స్కాట్ టైగర్. ఓకే, సో ఎస్ నెక్స్ట్. సో ఇప్పుడు స్టేట్మెంట్ రాయాలి. సో ఫస్ట్ మనకి కాంబో బాక్స్లోకి జాబ్స్ అన్ని డిస్ప్లే కావాలి కాబట్టి సెలెక్ట్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే యునిక్ జాబ్స్ మాత్రం వస్తాయి, వచ్చిన జాబ్ మళ్ళీ రిపీట్ కాదనమాట. సో డిస్టింక్ట్ జాబ్ ఫ్రమ్ EMP. ఓకే, నెక్స్ట్, ఫినిష్. సో ఇప్పుడు డేటా మెనూలోకి వెళ్ళి డేటా సెట్ని జనరేట్ చేద్దాం. డేటా సెట్ నేము ఇదిగా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా సెట్ని కాంబో బాక్స్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి డేటా సోర్స్, డేటా సెట్ 21, అట్లే డిస్ప్లే మెంబర్ వచ్చేసి ఎంప్లాయీ టేబుల్లో జాబ్ ఒకటే తీసుకున్నాం కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు గ్రిడ్కి మళ్ళీ ఇంకొక అడాప్టర్ని తీసుకుందాం. సో సేమ్ ఇదే అడాప్టర్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏ డేటాని తీసుకురావాలి, సెలెక్ట్ EMPNO. అక్కడ ఫీల్డ్స్ ఏ విధంగా ఉన్నాయో అలానే ఇవ్వాలి. ఈ నేమ్, జాబ్ వద్దు, జాబ్ ఆల్రెడీ పైన ఉంటుంది కాబట్టి సాలరీ, కమా హెడ్ డేట్ అండ్ DPTNO ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు, ఇక్కడ బ్రాకెట్లో పెడదాం, జాబ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఇవ్వబోయే పారామీటర్ వచ్చి
పారామీటర్కి సంబంధించిన డేటా వచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, అదనమాట. ఇక్కడ ఈ బ్రాకెట్లో జాబ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని పారామీటర్ని అక్కడ పాస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫినిష్. సో మళ్ళీ ఇంకొక డేటాసెట్ని జనరేట్ చేద్దాం. న్యూ డేటాసెట్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క గ్రిడ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి డేటా సోర్స్ ఏది ఇప్పుడు క్రియేట్ చేసింది, అండ్ డేటా మెంబర్ ఎంప్లాయ్ టేబుల్ మొత్తం. ఓకే, చూడండి ఎంప్లాయ్ టేబుల్ యొక్క ఆ ఫీల్డ్స్ ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు మీరు ఫామ్ లోడ్ ఈవెంట్లో ఇది ఈ కోడ్ రాయండి. డేటా సెట్ 21 క్లియర్ అంటే 21 అనేది ఆ యొక్క కాంబో బాక్స్లోకి డేటాని తీసుకుని వచ్చే డేటా సెట్ అనమాట. అండ్ వైల్డ్డిబి డేటా అడాప్టర్ 1.fill డేటా సెట్ 21. సో దాన్ని ఏం చేస్తున్నాం, డేటా అడాప్టర్లోకి ఫిల్లింగ్కి ఇచ్చాం. ఓకే, తర్వాత డేటా అక్కడ ఫిలప్ అయిపోతుంది. ఇప్పుడు మనం అక్కడ డేటాని అంటే ఏ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ మనకి రెండో డేటా అడాప్టర్లోకి పారామీటర్గా పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి డేటా అడాప్టర్ 2 అంటే గ్రిడ్లోకి డేటాని మేనేజ్ చేసే డేటా అడాప్టర్ డాట్ సెలెక్ట్ కమాండ్ డాట్ పారామీటర్స్. పారామీటర్స్ అక్కడే ఉన్నది జాబ్ అనేది డాట్ వాల్యూ. ఆ పారామీటర్కి వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది, కాంబో బాక్స్ 1 డాట్ టెక్స్ట్. కాంబో బాక్స్లో ఏదైతే సెలెక్ట్ చేసామో అదనమాట. సో ప్రీవియస్గా ఉండే డేటాని రిఫ్రెష్ చేసేదానికి ఇట్లా డేటా సెట్ 31 డాట్ క్లియర్ మళ్ళీ 2లోకి డేటా అడాప్టర్ 2లోకి ఫిల్ చేసి ఈ యొక్క డేటా సెట్లో ఉండే డేటాని ఫిల్ చేసి చూపించడం జరుగుతుంది. సో గ్రిడ్లోకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా డేటా న్యూ డేటా అంతా కూడా రావడం జరుగుతుంది. సో మీరు దీన్ని రన్ చేసి చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ పైన జాబ్స్ లిస్ట్ యూనిక్గా వచ్చాయి. ఓకే, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, 5 జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్స్ యొక్క డేటా మొత్తం చూడాలి అనుకుందాం. ఎవరెవరు క్లర్క్స్ ఉన్నారో వాళ్ళ డేటా అంతా క్లర్క్ అనేది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేయండి. చూడండి వీళ్ళంతా కూడా క్లర్క్లు అనమాట. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్ గెట్ డేటా. అట్లా ఈ పారామీటర్కి ఈ యొక్క కాంబో బాక్స్లో ఉన్న వాల్యూని పాస్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి. అంటే డేటాని ఫిల్టర్ చేయడం అనేది జరిగింది. ఓకే.